సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, నీ మౌదులో నేనే మౌదులో, నీ మౌదులో నేనే మౌదులో. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించువేళ, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించువేళ, నీ మౌదులో నేనే మౌదులో, నీ మౌదులో నేనే మౌదులో. ఎవరు తేజస్సులో నివసించు నా యేసయ్యా. జయించిన వారితో కలసి నీ సింహాసనమునే చేరగా, జయించిన వారితో కలసి నీ సింహాసనమునే చేరగా, ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలిచే ఆ శుభవేళ, ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలిచే ఆ శుభవేళ, ఈ మౌదులో నేనే మౌదులో, ఈ మౌదులో నేనే మౌదులో. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, నీ మౌదులో నేనే మౌదులో, నీ మౌదులో నేనే మౌదులో, నీ మౌదులో నేనే మౌదులో, నీ మౌదులో నేనే మౌదులో. ప్రైజ్ గాడ్. మంచిది. దేవుని ఉన్నత నామములో దేవుని ఉన్నతమైనటువంటి మహాకృపను బట్టి ఈనాటి శిలువ ధ్యానంలో నుంచి
మరి ఒక నూతన అంశమును మనము నేర్చుకుందాం. దేవుని మహాకృపలో మరి 40 దినముల శిలువ ధ్యానములను దేవుడు తన అపారమైన ప్రేమను మనపై ఉంచి మరి అందరూ కూడా ఎంతో మంచి మనసుతో మీకున్న పనులు యావత్తు పక్కనుంచేసి దేవుని సన్నిధిలో ఈ రీతిగా గడిపి దేవుని ఉన్నత ఉపదేశాలు నేర్చుకోవడానికి దేవుడిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ఓపిక చేసుకొని మీరందరూ చేరి వచ్చి ఈ రీతిగా దేవుని స్తుతించి గణపరిచి ఆయన ఉన్నత ఉపదేశాలను వినుటకు దేవుడు మీకు ఇచ్చిన మంచి మనసును బట్టి దేవునికి వందనాలు, మీకు కూడా వందనాలు. ఈనాటి మన వాక్య భాగం ఏంటంటే దుష్టత్వము నుండి విశ్వాసిని ఏర్పాటు చేసుకోవడం. ఒక దుష్టత్వం నుంచి వేరు చేసినప్పుడే విశ్వాసి అవుతాడు. మనము తల్లి గర్భం నుంచే పాపములో పుట్టాము గనుక మనం దుష్టులమే. పాపం అనేటువంటి దుష్టత్వంలో నుంచి మనము పుట్టినవారు. అయితే ఇందులో కొంతమంది దేవుడు ఏర్పాటు చేసుకొని సపరేట్ చేశాడు. ఈ విషయాన్ని ఈరోజు మనము నేర్చుకుందాం. ఎందుకంటే సమాజంలో ప్రతి మనుష్యుడు నివాసం చేస్తున్నాడు. ఇందులో మంచివారును చెడ్డవారును, విశ్వాసి అవిశ్వాసి, మీలో కూడా ఉన్నారుగా, ఉంటారు. గ్రామంలో అందరూ ప్రజలు ఉన్నారు, ప్రపంచంలో అందరూ ప్రజలు మనలాగానే ఉన్నారు. కానీ దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఏర్పాటు చేసుకున్న వారిలో విశ్వాసి వేరు, అవిశ్వాసి వేరు. చాలా ఉన్నతమైనటువంటి మాటలు, మనస్సుంచి జాగ్రత్తగా ఆలకించండి. వ్యత్యాసాన్ని తెలుసుకుందాం. మనముగా చెప్పామనుకోండి, ఈ యొక్క మంచి విశ్వాసి, మంచి భయభక్తులు కలిగినామా అన్నా అనుకోండి, ఈ పక్కన కోపం వచ్చేస్తుంది. ఏంటి ఆమె కంటే నాకేం తక్కువ? ఎలా వచ్చేస్తుందంటే ఆ కోపం పరిసయ్యుడు సుంకరుడు లెక్కేసుకున్నట్టు వస్తుంది. గనుక మన మాటలు కాకుండా దేవుని మాటలు మనం ఆలోచిద్దాం. వాక్యం ఏం చెప్తుంది, మనం ఎలా బ్రతుకుతున్నాం, వాక్యానుసారంగా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనం చెప్పామనుకోండి కోపం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. వాక్యం చెప్పినా కోపం వచ్చింది అనుకోండి, దానికి యెహోవా ఈరే, స్తోత్రం. కాబట్టి లేఖనాల నుంచి మరి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2 Corinthians chapter 6 verse 14, 15, 16. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఎలాగూ సెలవిస్తున్నాడు. చాలుమా, దేవుడి మాట దీవించుగాక. ప్రియులారా, జాగ్రత్తగా ఈ మాటలను ఆలకించాలి. ఇప్పుడు ఈ సంగతులు మనము జాగ్రత్తగా ఆలకిస్తే మొట్టమొదట మీరు ఎతుకుతున్న అవిశ్వాసి ఎవరంటే మీ భర్తే. మీరు ఎక్కడికో వెళ్ళి అవిశ్వాసి అంటే ఎలా ఉంటాడో, ఎక్కడుంటాడని మీరు ఎతకక్కర్లేదు. మొట్టమొదటి అవిశ్వాసి ఎవరంటే మీ భర్తే, మీ భాగస్వామి కాదంటారా? లేఖనానుసారంగా మాట్లాడుకున్నాం. మనకు మనం చెప్తే మీ ఆయన నన్ను కూడా తరుముకుంటాడు. వాక్యం చెప్పినట్టు వెళ్ళిపోదాం. వాక్యంలో ఏమి రాయబడిందో ఆ సంగతులు మనం నేర్చుకుందాం. వాక్యం సెలవిస్తున్నది, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. ఎందుకు ఉండకూడదు కూడా ఆయన చెప్పాడు. ఆ మాటలను కూడా మనం చూస్తాం.
కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వాక్యాన్ని చూద్దాం. జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు రాస్తున్నాను. అయితే ఈ లోకపు జారులతోనైనను, లోబులతోనైనను, దోచుకుని వారితోనైనను, విగ్రహారాధికులతోనైనను ఏమాత్రము సాంగత్యం చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకముల నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. ఇప్పుడైతే సహోదరుడనబడిన వాడు ఎవడైనను జారుడు గాని, లోబి గాని, విగ్రహారాధికుడు గాని, తిండిపోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకొనుగొని వాడయ్యిందన్న ఎడల అట్టి వానితో సాంగత్యము చేయకూడదు, భుజింపనకూడదని మీకు రాయుచున్నాను. పౌలు భక్తుడు నాకు మాదిరే కొరింథీ, ఎఫెసీ, తెస్సలోనికలు ఇలా ఆయా సంఘాల్లో ఇలాగా స్వార్థ ప్రకటిస్తున్న సమయంలో విశ్వాసులను ఉద్దేశించి అవిశ్వాసికున్న లక్షణాలను, విశ్వాసి ఏ లక్షణాలు కలిగి ఉంటే మంచిది అనే సంగతులను చెప్పక చెప్తున్నానంటాడు. ఆయన కూడా భయపడ్డాడు. ఈరోజు నేను భయపడేది కాదు, ఆ రోజు ఆయన కూడా భయపడ్డాడు. ఏమని? సూటిగా చెప్దాము అంటే, మీ భర్త అవిశ్వాసి అన్నాను కదా, ఆ మాట వారి మనసులో ఏడా నొచ్చుకుంటుందో, ఎక్కడ బాధపడతారో అని నేను ఇలా చెప్తున్నానని మీరు అనుకోవద్దు. ఇలాంటి వారిని మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే వారితో మీకున్న పొత్తు, ఆ సహవాసము, ఆ సహోదర భావము, ఆ లోకముతో ఇక్కడ క్లియర్గా 10వ వాక్యం ఉంటాడు. అయితే ఈ లోకపు జారులతోనైనను, లోబులతోనైనను అనే మాటలు ఇక్కడ పలకడాన్ని మనం చూస్తాం. లోకంలో మనం ఉన్నాము కనుక అందరూ మనకు కనిపిస్తూ ఉంటారు, అందరినీ మనము చూస్తూ ఉంటాము, అందరితో మనకు సహవాసం ఉంటూ ఉంది గనుక అందరితో సహవాసములో ఉంటున్నప్పుడు మనము ఎలా ఉంటే బాగుంటుందని దేవుడు కోరుతున్నాడనే సంగతిని మనము ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 2-3 వాక్యాలను చూద్దాం. నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు వారిని నిర్మూలము చేయవలను, వారితో నిబంధన చేసుకోకూడదు, వారిని కరుణింపకూడదు, నీవు వారితో వియ్యమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తెనియకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు, నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుని వాళ్ళు మళ్లించుదురు. అందును బట్టి దేవుని కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపజేయును. స్తోత్రం, హల్లెలూయా. చాలా సంఘాల్లో ఈ కట్టుబాటు నడుస్తూ ఉంది. ఏ కట్టుబాటు అండి? అవిశ్వాసికి విశ్వాసితో వివాహము ఒప్పుకోరు. ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు కూడా పెద్ద పట్టణాల్లో వాడు విశ్వాసి అయినా అవిశ్వాసి అయినా, ఆమె విశ్వాసి అయినా అవిశ్వాసి అయినా వివాహము చేయాలి అంటే వివాహముకు ముందుగా ఖచ్చితంగా బాప్తిస్మం ఇవ్వాలి. మన పల్లెటూరులో కాబట్టి నడిచిపోతా ఉంది. ఆ మాటను మాకు వేరే పాస్టర్ వచ్చి పెళ్లి చేస్తాడులే నువ్వు అంటుండ్రు. ఏమంటుండ్రు? గట్టిగా మనం ఈమె అవిశ్వాసి, ఆయన విశ్వాసి, పెళ్లి జరగటానికి అయితే నువ్వు వద్దులే, మాకు కొత్త పాస్టర్ వచ్చి పెళ్లి చేస్తా. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి? గుంపులో జీవో. అయితే వాక్యం ఏమంటుంది? మనం వాక్యాన్ని అనుసరించాలి కదా. వాక్యము చెప్తున్న మాటలను మీ పిల్లలకు నేర్పించుకోండి. మన తరానికి అయిపోయినా మన పిల్లలకి ఇప్పుడు నేర్పించుకుందాం, ఖచ్చితంగా నేర్పించుకుందాం. ఒక విశ్వాసి
అవిశ్వాసతో వివాహం జరిగితే వచ్చే ప్రాబ్లం ఏం లేదు. చాలా శ్రేష్టంగా ఉన్నతంగా ఇక్కడ చెప్పాడు. ఏం జరుగుతుందో చెప్పాడు. నీ కుమారుని వారు మళ్లించుదురు. నీ కుమార్తె విశ్వాసం కలిగిన మంచి విశ్వాసిగా, సంఘములో మంచి పరిచర్య చేసేటువంటి స్త్రీగా, సంఘములో మంచి యవనస్తురాలుగా, సంఘ పరిచర్యలో దేవుని యొక్క భయములో భక్తిలో కలిగినటువంటి కుమారుడైనను కుమార్తె అయినను అవిశ్వాసితో వివాహం జరిగినప్పుడు ఈ విశ్వాసి అయినటువంటి స్త్రీ మార్చబడుతుంది, మళ్లించబడుతుంది. ఇందుకు చాలా ఎగ్జాంపుల్ చాలా మార్లు చెప్పాను. మా కుటుంబాల్లోనే మంచి, ఎంతంటే బాల్యము నుంచే దేవుని సన్నిధిలో పెరిగి సండే స్కూల్ టీచర్స్గా పెరిగి బాప్తిసము రక్షణ అనుభవం కలిగినటువంటి మా కుటుంబంలో ఉన్న పిల్లలు అన్యులతో వివాహాలు చేసుకొని ఇంత పొడుగు బొట్టు, ఇంత పొడుగు నామం పెట్టి గుళ్ళు చేయించుకొని గుళ్ళు చుట్టూ తిరుగుతున్నారు. వాక్యం చెప్తుంది, రైట్, నమ్మాలి. పరిశుద్ధ గ్రంథము అది నమ్మదగినది, మనమే నమ్మదగని వారం. కనులారా చూస్తున్నటువంటి సాక్ష్యాలు. నేను ఎవరినో ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చి ఏదో ఏమంటారు చిలకమ్మ ముచ్చట్లు, ఆ కల్పన కథలు అస్సలు తీసుకురాను. నా లైఫ్లో నేను అనుభవించినవి సూటిగా మీకు చెప్తాను. మా కుటుంబాల్లోనే మంచి విశ్వాస జీవితము, బాల్యం నుంచే దేవుని సన్నిధిలో పెరిగిన పిల్లలు అన్యులతో వివాహాలు చేసుకొని లోకంలో పెరుగుతున్నారండి. ఇక్కడ వాక్యం ఏమంటుందంటే, నేను ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేశానంటే, విశ్వాస అయినటువంటి నీవు అవిశ్వాసితో వివాహం జరిగితే నువ్వేమవుతావంట? లోకంలోనికి మరలించబడతావట. దేవుడు మనల్ని ఏం చేశాడు? దుష్టత్వం నుంచి వేరు చేసి మనల్ని సపరేట్గా చేసుకున్నాడు. అందుకు మనకు విశ్వాస అనేటువంటి ఒక నామకరణం ఇచ్చాడు. లోకములో తిరుగుతున్న వాడిని అవిశ్వాస అనేటువంటి బిరుదు ఇచ్చేశాడు. వాడు దేవునికి దూరంగా ఉంటాడు, దేవుని కార్యంలో వానికి పట్టవు. కనుకనే ఆయన చక్కగా చెప్పిన వాటి ఏంటంటే, నువ్వు ఎక్కడైనా వివాహానికి సిద్ధపడుతున్నప్పుడు నీ కుమారుడైనా కుమార్తె అయినా నువ్వు వివాహానికి సిద్ధపరచుకుంటే నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుని లేదా నీ కుమారుని వారు మళ్లించుదురేమో. ఇది మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు ఈ మాటలు చెప్పాడో మనం ఆలోచన చేయాలి. దేవుడికి ఎవరి మీద కోపం ఉండదు. విశ్వాసి అయినా అవిశ్వాసి అయినా అందరికీ తండ్రి ఆయనే. మార్పు చెందని వారు అవిశ్వాసులు, మార్పు చెంది సపరేట్ చేయబడిన వారు ఇలా మన సహవాసంలో మన గుంపులో ఉంటారు. ఇదో సపరేట్ గుంపు కదా, ఇదో సపరేట్ సహవాసం. ఈ గుంపులో అందరికీ లేదు, ఈ పొత్తు లేదు. అందుకే ఆయన చెప్పిన మాటలలో చాలా సంగతులు ఏమంటాడంటే, మరి మనలో సహవాసం చేయుటకు పొత్తు ఉండని కొంతమంది వ్యక్తులను చూపించాడు. వారు మనతో సహవాసం చేయటానికి అవకాశం లేదు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతితో దుర్నీతితో ఏమి సాంగత్యం? నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగులకు చీకటితో పొత్తు కుదురుతుందా? ఏమండి, కుదురుతుందా? వెలుగు ఎలా ఉంటుంది, చీకటి ఎలా ఉంటుంది? మరి చీకటికి వెలుగుకి ఏమన్నా సహవాసం కుదురుతుందా? వాస్తవంగా అవిశ్వాసికి విశ్వాసికి అలాగే ఉంటుంది. 100 కాదు, 200% దాని అబోనే. అది సత్యం, అది నిజం. అందుకే పరిశుద్ధ గ్రంథం నిజం. చాలా మంది నమ్మలేరు, చాలా మంది అనుభవాలు లేక, చాలా మంది ఆ అనుభవాన్ని రుచి చూడక నమ్మశక్యం కాని వారుగా ఉంటారు. కానీ వాక్యం సెలవిస్తున్న మాటలను మనము జాగ్రత్తగా పరిశీలించగలిగినప్పుడు చాలా ఉన్నతమైన సంగతులు దేవాది దేవుడు మనకు బయలుపరిచి ఉన్నాడు. చదవబడిన ఈ మాటలను మనం పరిశీలించినప్పుడు ఈ మాటల్లో ఉన్నటువంటి లోతైన మర్మాలను మనము ఎరిగిన వారముగా ఉండాలి. ఎప్పుడైతే మనం వేరు చేయబడతామో మన స్థితి మారుతూ ఉంది. ఎప్పుడైతే మనం వేరు చేయబడతామో మన యొక్క స్థితి ఖచ్చితంగా మారుతుంది. అందును బట్టి మరి 2 కొరింథీ 6వ అధ్యాయము 16వ వాక్యం చదువుదాం. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. స్తోత్రం.
జీవము గల దేవుణ్ణి ఆరాధిస్తూ మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మనమే దేవుని ఆలయం ఉన్నామండి. ఇంకా ఆలయం ప్రత్యేకంగా ఎక్కడుంది? అసలు ఈ విషయాన్ని మొదట మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనమే దేవుని ఆలయము. ఒక విశ్వాసి దేవుని ఆలయమై ఉన్నాడు. దేన్ని బట్టి అంటాడంటే తర్వాత మాట్లాంటాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడునయుందును, వారు నా ప్రజలయుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. స్తోత్రం. ఈరోజు కనుక అబ్బాయి ఇలా చూసుకోండి, మీలో విశ్వాసి ఎవరో అవిశ్వాసి ఎవరో సపరేట్గా అయి ప్రత్యేకంగా రండి అంటే నేను ఒక్కని మిగులుతా, మీరందరూ బయట ఉంటారు. వాక్యం నాకు నేను చెప్పుకోవడమే కాదంటారా? వేరు చేశామనుకోండి, విశ్వాసి ఎవరు అవిశ్వాసి ఎవరని మనం లెక్కల్లోకి వెళ్ళామంటే ఏ కుటుంబాలు కొనసాగవు ఏమ్మా? ఏ కుటుంబాలు కొనసాగవు. అయితే ఈ క్రమాన్ని మన పితరులు అనుసరించలేదు. ఈ తరం వారైనా ఈ జనరేషన్లో ఉన్నవారైనా దేవుని పిల్లలుగా ఉంటున్న వారు ఖచ్చితంగా వీటిని అమలు చేయడానికి ప్రయత్నం చేయాలి. మన పిల్లల యొక్క జీవనోపాధి కొరకు మనం ప్రయాసపడుతున్నాం. వారు బాగా బతకాలి, చక్కగా ఉండాలి, మంచిగా ఉండాలి. చాలామంది కట్టుబాట్లు ఖచ్చితంగా కలిగిన వారు అదే ప్రయాసలో ఉన్నారు. అయితే ఇక్కడ ఇంకొక సందర్భం ఏంటంటే, ఈ విశ్వాసుల్లో కూడా కొంచెం డూప్చా ప్రజలు ఉన్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఎవడు విశ్వాసు కనుక్కోలేని పరిస్థితుల్లో ఉండవలసి వస్తుంది. మన యొక్క పరిస్థితి ఏమవుతుందంటే ఈరోజు లోకంలో ఉన్నటువంటి విశ్వాసి కూడా అవిశ్వాసలాగానే తిరుగుతున్నాడు. ఎవడు మంచివాడు ఎవడు చెడ్డవాడనేది గుర్తుపట్టడం చాలా కష్టమైపోతా ఉంది. గనుక చాలా జాగ్రత్తగా పరిశీలించవలసినటువంటి ఆ బాధ్యత మన పైన ఉన్నది. ఒక విశ్వాసకున్న లక్షణం ఏంటంటే నేను వారిలో సంచరింతును. నివసిస్తున్నాడు, సంచరిస్తున్నాడు. రెండవదిగా అంటాడు, నేను వారికి దేవుడినై ఉంటాను, వారు నా ప్రజలై నా పిల్లలై ఉంటారు. కావున మీరు వారి మధ్యలో ఉండి సపరేట్గా ఉండటానికి ప్రయత్నించండి. మీరు ఎప్పుడైతే అలా ఉండగలుగుతారో ఆ తర్వాత మాట కూడా అంటాడు, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్తున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీరు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులు కుమార్తెలయ్యుందురని ఎవరు చెప్తున్నాడు? ఆల్మైటీ గాడ్, సర్వశక్తి గల దేవుడు చెప్తున్నాడు. సర్వశక్తి గల దేవుడని ఎరిగిన మనమే లోకంలో నుంచి వేరు కాలేకపోతున్నాం, సపరేట్ కాలేకపోతున్నాం, ఆ మాటలను ఆలకించలేకపోతున్నాం, వాటిని అనుసరించలేకపోతున్నాం. ప్రియులారా, ఆలకించాలి. దేవుని వాక్యం మనకేమి తెలియజేస్తుందంటే మనము వేరు చేయబడినటువంటి జనాంగముగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఒక మాటను చూసుకొని వాక్యాన్ని ముగించడానికి ప్రయత్నం చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక Ephesians chapter 5 verse 6. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసము పరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును గనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి. ఏ మాటలు అంటండి? లోకము నుండి మనుషులు చేసే ఆ మీటింగ్స్ ఏంటి? ఇప్పుడు చాలా మంది మందిరానికి రాలేక బయట ఉన్నారు. వారు చేసే మీటింగ్ ఏంటి? ఏమన్నా ప్రయోజనకరమా? ఉప్పును కొనుక్కొస్తారా? ఆ మీటింగ్తో కొనుక్కురాలేదు. కానీ ఆ వ్యర్థమైనటువంటి మాటల వలన కలిగేటువంటి పరిస్థితి ఏంటంటే ఉగ్రతకు దారితీస్తుంది.
ఎందుకనంటే వ్యర్థమైన మాటల వలన మోసపరచబడతాము. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. అందుకే ఆ మాటలో అన్నాడు, ఏమన్నాడు? వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును. అవిధేయులు అనగా అవిశ్వాసులు అనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. కనుక అవిశ్వాసులైన వారు అట్టి వారితో పాలివారై ఉండకుడి. అందుకే అన్నాడు, మీరు లోకంలో ఉంటున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అట్టి వారు ఉంటారు. వారి మాటలను, వారి ప్రవర్తనను, వారి క్రియలను మీరు జాగ్రత్తగా పసిగట్టేవారుగా ఉండాలంటాడు విశ్వాసి. ఎందుకంటే లోకంలో ఉన్నాము, మనం సపరేట్ చేసి ఉండలేము. పౌలు అందుకే చెప్పక పాపం ఆయన కూడా నాకులాగే భయపడతా చెప్పుకుంటూ వచ్చాడేమో. నేను అలా ఉండొద్దు అనట్లేదు కానీ అన్నాడు. మళ్ళీ ఆ మాట ఎందుకు? ఎందుకంటే ప్రతి కుటుంబంలో ఉన్నారు కనుక. ప్రతి కుటుంబంలో ఒక విశ్వాసి ఉంటే 9 మంది అవిశ్వాసులు ఉంటున్నారు. 9 మంది ఉంటున్నారు. ఈ 9 మందిని కాదని ఒక విశ్వాసి ఏం చేయగలదు? కానీ మారాలి, మార్చుకోవాలి. జీవితాలు మారాలి, బ్రతుకులు మారాలి. వాక్యానుసారమైనటువంటి మాటలకు సమయం ఇవ్వాలి. దేవునికి సమీపంగా ఉండటానికి ప్రయత్నించాలి. అలా ఎందుకు ఉండాలనే విషయాన్ని కూడా చెప్పుకొచ్చాడు. ఏమ్మా, విశ్వాసి అయిన నీవు అవిశ్వాసితో ఎందుకు పాలి వద్దు ఉండకూడదు, పొత్తు ఉండకూడదు అనే విషయాన్ని తర్వాత మాట మీరు చూడండి. 8వ వాక్యం, మీరు పూర్వమందు చీకటై ఉంటుంది, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. స్తోత్రం. పూర్వమందు దేవుణ్ణి ఎరుగక ముందు, దేవుని చిత్తమును చూడక ముందు, ప్రభు బల్లలను చేయి వేయక ముందు, దయ్యముల సహవాసములను ఉన్నప్పుడు నీవు చీకటై ఉన్నావు. ఇప్పుడైతే వెలుగై ఉన్నావు గనుక పూర్వమునకు ఇప్పటికున్న అవేరేషన్ మనం క్యాచ్ చేయాలి. పూర్వమందు మీరు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. అందుకొరకు మనము వేరుగా ఉండాలి. మారు మనసు రక్షణ అనుభవం కలిగి పాత్రలో చేయి వేస్తున్న వారు ఆ మాటను ఇంకా క్లియర్గా చెప్పాడు. ఆ మాట కూడా చూద్దామా? కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, 1 కొరింథియన్స్ చాప్టర్ 10 verse 21. మీరు ప్రభు పాత్రలోనిది దయ్యముల పాత్రలో కూడా త్రాగనేరరు. ప్రభు బల్ల ఉన్నదానిలోను దయ్యముల బల్ల ఉన్నదానిలోను కూడా పాలు పొందనేరరు. చాలు పిల్లలు, ఈ మాటను జాగ్రత్తగా ఆలకించండి. అవిశ్వాసి దేవుని బలలో పాలు పంచుకోలేడు. విశ్వాసి దయ్యముల బలలో పాలు పంచుకోలేడు. గనుక మీరు వేరు చేయబడి ఉన్నారు. స్తోత్రం, హల్లెలూయా. ఇంతకంటే ఆధారణ మనకు అవసరం లేదు. నువ్వు రక్షింపబడినప్పుడు ప్రభు బలలో చేయగలుగుతున్నావు. రక్షణ లేని అవిశ్వాసి లోకంలో ఉంటాడు గనుక నీతో సమానుడు కాడు. కనుకనే తన ప్రభు బలలో చేయలేడు. లోకంలో ఉన్నవాడు దెయ్యముల బలలో ఇక్కడ దెయ్యం బల్ల కూడా ఉందంట అండి. ఉందంటారా లేదంటనా? ఎవరు చెప్పారు? మీ పాస్టర్ చెప్తే సరిపోదు, వాక్యం చెప్తుంది. ప్రభు బల్ల ఉందట. ఇంకొకటి దెయ్యముల బల్ల. దెయ్యముల బల్ల ఉందంట బాబోయ్. ఈ దెయ్యముల బల్ల ఎక్కడ ఉంటుంది? లోకంలో ఉంటుంది. ఆ దెయ్యముల బల్లలు ఎవరుంటారు? అవిశ్వాసులు అనబడిన వారు ఉంటారు. విశ్వాసులను కూడా ఎక్కడ ఉంటారు? ప్రభు వాళ్ళ దగ్గర ఉంటారు. ఉందా మాట? రాశాడా? కొరింథీ సంఘానికి పౌలు ఇంత చక్కగా వివరించాడండి. ఎంత ఉన్నతమైన ఉపదేశాన్ని బోధించాడు కదా. పామరుడు సహితము గ్రహించు రీతిగా. పామరుడు అంటే ఏ చదువు అక్కర్లేదండి. జ్ఞానం, దేవుడిచ్చిన జ్ఞానం మనలో ఉంటే చక్కగా అర్థం చేసుకోగలం. కనుకనే ఆయన చెప్తూ ఉన్నాడు, దయ్యముల బల్ల ఉంది, ప్రభు బల్ల ఉంది. ప్రతి పునరుద్ధానమును మనం ప్రభు బలలో చేయేస్తున్నాం.
ఆ బలలో దెయ్యముల బలలో చేసేవారు ఉండలేరు, వారికి అవకాశం లేదు. కనుక లోకంలో మనము బ్రతుకుతున్నాము అంటే మనం చాలా జాగ్రత్త కలిగిన వారమై ఉండాలి. చాలా జాగ్రత్తతో మన దినములను వెల్లబుచ్చాలి. మన యొక్క సహవాసము ఎవరితో ఉందో, ఎలా ఉందో, ఏ విధానములో ఉందో, ఉండవలసిన ఆవశ్యకత ఏంటో, ఎలా మనం ఉంటే దేవునికి ఇష్టలుగా ఆయన మనలో, మనం ఆయనతో సహవాసాన్ని కలిగి ఉంటామో. లోకంలో ఉండే మనుషుల సహవాసము అంతలో ఉండి ఇంతలో మాయమయ్యే నీటి బుడగ కంటే కూడా ఇంకా సూక్ష్మంగా ఉంటుంది. నచ్చితే సూపర్ ఫ్రెండ్, నచ్చకపోతే డూపర్ ఫ్రెండ్. కానీ దేవుడు అలాంటి ఫ్రెండ్ కాదు. గాడ్ ఈజ్ గుడ్. ఆయన ఎప్పుడూ మంచివాడే. ఆయన ఎప్పుడూ చెడుగా ఏ విశ్వాసిని చూడలేదు. అందరినీ ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన ప్రేమించాడు కనుకనే మీరు ఉండవలసినటువంటి క్రమాన్ని తెలుసుకోండి. మీరు లోకంలో ఉంటున్నారు, మీలో ఉన్న సహవాసము సాంగత్యం అంతా కూడా అవిశ్వాస సాంగత్యం. ఏమండి, భార్యకు మారు మనసు ఉంటే భర్తకు మారే మనసు ఉండదు. భార్యాభర్తలు మారు మనసు కలిగిన వారైతే పిల్లలకు మారు మనసు ఉండదు. పిల్లల్లో మారు మనసు కలిగిన వారుంటే తల్లిదండ్రులకు మారు మనసు ఉండదు. ఇప్పుడు అవిశ్వాసి ఎవరో విశ్వాసి ఎవరో లేఖనాధారంగా మనం పరిశీలించుకోవడమే. మనం ఎవరిని ఏలుబెట్టి చూపక్కర్లేదు, నువ్వు ఇలా అని చెప్పక్కర్లేదు. వాక్యము చెప్పిన దాన్ని మన యొక్క హృదయంలో, మన జీవితాల్లో మనం పరిశీలించుకుంటే మనమేమై ఉన్నామో మనకు అర్థమైపోతుంది కదా. కనుక దేవుని వాక్యం మనల్ని బోధిస్తుంది ఏంటంటే, దుష్టత్వం నుంచి వేరు చేయబడినటువంటి విశ్వాసిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్న నీవు లోకంలో నుంచి వేరు చేయబడ్డావు గనుక జాగ్రత్తగా ఉండాలి. ఎన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి? నీ పిల్లల వివాహ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, నీ స్నేహంలో జాగ్రత్తగా ఉండాలి, నీ సంఘములో జాగ్రత్తగా ఉండాలి. మరి అంత మాత్రమే కాకుండా మరి ఇంకా ఏం చెప్పాడు? ఇంకో మాట ఏం చెప్పాడు? చెప్పాలి. విగ్రహారాధకులతో సహవాసములో వేరుగా ఉండాలి. ప్రభు బల్లలో కూడా నువ్వు వేరు చేయబడ్డావని మనలో ఉన్న ఆత్మీయ జీవితాన్ని బట్టి, మన యొక్క విశ్వాస పరిమాణాన్ని బట్టి, క్రైస్తవ పిల్లలకు ఉండవలసినటువంటి లక్షణాలను బట్టి, పాపపు జీవితంలో నుంచి వేరు చేయబడిన నీవు, రక్షణ అనే పాత్రను చేతపుచ్చిన నీవు, నీకుండవలసిన లక్షణాలు, మనకుండవలసిన లక్షణాలను దేవుడు సూటిగా పౌలు ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. పౌలు గారు తన అనుభవాలను సూటిగా రాస్తూ వచ్చాడు. సంఘాల్లో ఉన్నటువంటి బిడల యొక్క మనస్సులను ఎరిగినవాడుగా దేవుడు పౌలు గారిని వాడుకున్నాడు. నా ప్రియ దేవుని సంగమా, చివరి మాటలు చదివి మనము వాక్యాన్ని ముగించుకుందాం. మరి మాటల్లో 9వ వాక్యము, ఎఫెసీ, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధునుడై నడుచుకొనుడి. దేవుడి మాటలు దీవించుగాక. ఎలా ఉండాలి? మనం ఎలా ఉండాలంట? దేవునికి ఏది ఇష్టమో, అది చీకటి ఇష్టమో, వెలుగు ఇష్టమో, మన సహవాసము వెలుగులో ఉందో చీకటిలో ఉందో మీరే పరీక్షించుకోండి. మీ ఆత్మీయ స్థితిని మీరు పరీక్షించుకోండి. దుష్టత్వము నుంచి వేరు చేయబడిన జనాంగం అనే విషయాన్ని మీరు ఎరిగి ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మన సాంగత్యం ఏ రీతి ఉందో పరిశీలించుకొని దేవునికి ఏది ఇష్టమైనదో, అందుకన్నాడు కదా, ప్రీతికరమైనదేదో, దేవునికి ఇష్టమైనదేదో. అందుకే పౌలు కొరింథీ సంఘంలో, కొరింథీ పత్రికలు అనుకుంటా, లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమైనదేదో ఆయన సన్నిధిలో పరీక్షించి అడిగి తెలుసుకొని నడుచుకోండి అంటాడు. లోక మర్యాదలు ఏంటేంటి?
ఇదే మన యొక్క లోకపు సాంగత్యాలు, లోకపు ఆచార్యాలు, లోకపు కట్టుబాట్లు, లోకముతో మనం ముడివేసుకున్నటువంటి బాంధవ్యాలు, బంధుత్వాలు, రక్త సంబంధాలు అనేటువంటి భార్యాభర్తలు, అన్నదమ్ములు, కుమారులు, కుమార్తెలు అనేటువంటివి ఇవన్నీ లోకములో ఉన్నటువంటివి కదా. ఇవన్నీ లోక మర్యాదలేగా. లోక మర్యాదను అనుసరించి దేవుని చిత్తమును మనం విడిచిపెడుతున్నాం. దేవుని కంటే లోకములో ఉన్నటువంటి విషయాలకే మనం ఎక్కువ సమయం ఇస్తున్నాం కదా. ఎంత సమయమైనా బయట ఇవ్వగలుగుతాం. దేవుని సన్నిధికి రాగానే సమయాన్ని ప్రతి క్షణం చూసుకోవాలి. ఒక సేవకుడు వాక్యం చెప్తున్నప్పుడు చూసుకోవాలి. అబ్బో ఇంత అయిందా, విశ్వాసులు ఇసుకుంటారేమో భయము. కొంతమంది సేవకులు భయపడరు. అబ్బాయి నేను గంటన్నర చెప్తా, మీరు ఇంటేనని లేతలేదు. నిష్ఫలమైన వాక్య బోధము, ఆ బోధ అనవసరం కదా. 20 నిమిషాలైనా 60 నిమిషాలైనా ఒక్క మాట అయినా మన హృదయంలో నాటుకుని పోయేదిగా ఉంటే అది ఫలిస్తూ ఉంది. కొంతమంది ఏంటంటే కటాఖండిన నేను ఇంతే చెప్తా, ఎంటరో నాకు అనవసరం. ఎనరో అని అంటే కుదరదుగా. చెప్పిన మాట ఫలించేదిగా ఉండాలి. ఫలాన్ని మొక్కను నాట్యము, అది ఎదిగేదిగా ఉండి అది ఫలమిచ్చేదిగా ఉంటే ఆశీర్వాదం. నువ్వు బతుకుతో సస్తావు నాకు తెలియదు, నేనైతే నాటేస్తానంటే ప్రయోజనం ఏముంది ఏమండి కదా. కాబట్టి దేవుని వాక్యాన్ని వింటున్న మనము మన యొక్క జీవితాలను దేవుని చిత్త ప్రకారం ఉంటున్నాం లేదో పరీక్షించుకోవాలి. ఈ వాక్యం యొక్క ముగింపు ఏంటంటే దేవుని చిత్తములో మనం ఉన్నామో లేదో, దేవుని యొక్క ఆలోచన ప్రకారం పరిశుద్ధ లేఖనాలకు అనుగుణముగా మనం యొక్క జీవితాలు కొనసాగుతున్నాయో లేదో పరీక్షించుకోవాలి. అందుకని అన్నాడు, దేవునికి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించి వెలుగు సంబంధుల వలె నడుచుకోండి. ఎప్పుడైతే మారు మనసు, రక్షణ, బాప్తీస్ అనుభవాన్ని కలిగి ఉన్నావో నువ్వు చీకటిలో నీ బ్రతుకును పాతివేసి సమాధి చేసి వెలుగు సంబంధిగా దేవుని కుమారుడుగా కుమార్తెగా బ్రతుకుతున్నావు కనుక ఇప్పుడు చీకటి సంబంధులతో మన సహవాసాలు కట్ చేయాలి. వెలుగు సంబంధమైనటువంటి ఆలోచనలు, వెలుగు సంబంధమైనటువంటి కార్యకలాపాలు, వెలుగు సంబంధమైన మాటలే మన నోట పలకాలి. పిల్లలుగా ఉన్నటకు దేవుడు కృపచూపును గాక. ఇంకెక్కడ 11, 12, 15 ఇంకా మీరు మొత్తం 17 వాక్యాల వరకు చదివితే అన్ని చాలా ఉన్నతమైన సంగతులే ఉంటాయి. ఎఫెసీ సంఘంతో చాలా బహుగా మాట్లాడాడు. ఏమంటాడు? నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలివారై ఉండక వాటిని ఖండించండి. ఏలయనగా అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాట్లాడుటయేనను అవమానకరమై ఉన్నది. సమస్తమును ఖండించుడి. వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచబడినది ఏదో అది వెలుగే కదా. అందుచేత అది వదిలేద్దాము. మళ్ళీ 15లోకి వచ్చాము. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. ఆమేన్. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దామా? చిన్న ప్రార్థన చేసుకొని ముగింపులోనికి వెళదాం. దయగల దేవా, ప్రేమగల తండ్రి, నీ అపారమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇదిగో ఈ రాత్రికాల సమయంలో నాతో మాతో నీ బిడ్డలతో మీరు మాట్లాడి ఉన్నారు నాయన. మా సహవాసము లోకములో ఉన్న వారితోనూ నాయన ఇదిగో అన్యులతోనూ విగ్రహారాధికులతోనూ ఉంటుంది నాయన. మేము లోకంలో నివాసం చేస్తున్నాము గనుక మా సహవాసములు ఏ విధంగా ఉన్నప్పటికీ మా ఆత్మీయ స్థితిని మేము పరిశీలించుకునే వారముగా ఉండాలని మీ వాక్యం సెలవిస్తుంది. మా భాగస్వామ్యులు అవిశ్వాసులై ఉన్నారు. మేమైతే నీ పిల్లలుగా విశ్వాస జీవితాన్ని అనుసరించడానికి తీర్మానంలో ఉన్నాము.
కానీ తెలుసు తెలియక మేము చేసిన పాపములు నేరములను బట్టి నాయన సరిచేసుకోవటానికి మీరు ఇచ్చిన ఉన్నతమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు. సరిచేసుకుంటూ మా బిడ్డలను, మా భర్తలను, మా కుటుంబాలను, మా తల్లిదండ్రులను అవిశ్వాస జీవితంలో నుంచి తీసివేసి విశ్వాసుల సహవాసంలో ఉంచడానికి అట్టి కృపను, అట్టి శక్తిని నాయన, అట్టి భారమైన ప్రార్థనా జీవితాన్ని మాకు దయచేయమని ఈ శిలువ ధ్యానములలో ఈ మాటల ద్వారా నాయన మీరు మమ్మల్ని హెచ్చించున్నారు నాయన. అదిగో పరీక్షించుకోమన్నారు. ఈ హెచ్చరికను మేము నాయన మరి ఆలోచనలోను, జ్ఞానములోను అజ్ఞానంలో ఉండక జ్ఞానముతో నడుచుకుని సరిచేసుకునే కృపనిమ్మని, ఈ మాటలు నీ కృపలో ఎత్తుపట్టుకోమని, విన్నవారి జీవితాల్లో ఫలించలాగిన కృపనిమ్మని యేసే ఘనమైన నామములో ప్రార్థించి మనవులన్నీ అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.